భయంగా ఉన్నారా ఏమన్నా? భయం భయమే లేదు. మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనే భయమో, మీ నాయకుడిని అరెస్ట్ చేస్తారనే భయం ఏమైనా ఉందా? భయం అంటే స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాం కదా. హ్మ్. మొట్టమొదటి కొద్దిగా ఏంటిది అనిపించింది. తర్వాత అలవాటు అయిపోయింది కదా. ఎవరిని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అనేది మెంటల్‌గా ఒక నిర్ణయానికి వచ్చేసాము. ప్రిపేర్ అయిపోయారు. ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఎవరినైనా హ్మ్. ఏ కేసులో అయినా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది హ్మ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా హ్మ్. అనేది ఎవ్రీబడి ఈజ్ ప్రిపేర్డ్. కానీ ప్రభుత్వం అరెస్ట్ చేసేలా అన్ని తప్పులే మీరు ఎవరు చేసి ఉండలేదా అనుకుంటున్నారా? ప్రభుత్వానికి అటువంటి అవకాశం నేను మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా. హ్మ్. ఇంతమందిని అరెస్ట్ చేసే తప్పులు మేము చేసామండి? హ్మ్. సో నాకు అర్థం కాలేదు. ప్రతిదానికి కోర్టు, ప్రొసీజరు, పోలీసు, ఎఫ్ఐఆర్, జడ్జిల దగ్గర పోవడం, రిమాండ్‌లు అవ్వడం ఇవన్నీ ఉన్నాయి కదా! ప్రొసీజరే ఉన్నాయి. కదా! మరి. అట్లా చేయొచ్చు అనమాట. హ్మ్. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. హ్మ్. అంటే నేనేమంటానంటే నిజంగానే ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతమందిని అరెస్ట్ చేయాల్సినటువంటి తప్పిదాలు మేము చేశామా? అది మీరే ఇది ఆలోచించండి. ప్రశ్న. హ్మ్. ఫైనల్ ఏంటి? హ్మ్. ఫైనల్ కేసులు రుజువు అవ్వటం, శిక్షలు పడటం కదా. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది టోటల్గా లాజికల్ ఎండ్ అది. హ్మ్. అప్పుడు కదా తేలాల్సింది. హ్మ్. ఈ లోపలే మాకు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఈ లోపే శిక్ష జైల్లో. హ్మ్. 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 3 నెలలు 4 నెలలు. హ్మ్. మీరు ఒక విషయం అసలు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా విన్నారా? అన్నో రాష్ట్రంలో కాదు దేశంలో విన్నారా? ఏంటి ఒక కేసులో నన్ను అరెస్ట్ చేస్తారు. హ్మ్. ఆ కేసులో బెయిల్ కోసం నేను ట్రై చేస్తుంటాను. హ్మ్. 3 మాసాలు అయిపోతుంది. హ్మ్. 3 మాసాలు అయిపోయిన తర్వాత ఏం జరిగిద్దంటే జనరల్గా లాలో 3 మాసాల్లో వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేసి ఎంక్వైరీ పూర్తయి చేసి ఫైల్ చేయకపోతే బెయిల్ ఇస్తారు. హ్మ్. ఇది ప్రొసీజరు. హ్మ్. ఈ 3 మాసాలు అయిపోయేటప్పుడు నన్ను ఏం చేస్తారు? మరొక కేసు అప్పుడు పెడతారు. ఏది ముందు రోజు ఓకే. పెట్టి ఈ కేసులో అంబటి రాంబాబు గారిని హ్మ్. పీటీ వారెంట్ కింద అరెస్ట్ చేస్తాం అంటారు. హ్మ్. ఆ కేసు అయిపోద్ది. హ్మ్. ఆ కేసు మళ్ళీ 3 నెలలు అవుతుంది అనుకోండి. హ్మ్. మళ్ళీ ఇంకొక కేసు అప్పుడు పెడతారు. హ్మ్. వాట్ ఇస్ దిస్? హ్మ్. హ్మ్. ఇంటెన్షనల్‌గా. అవునా కాదా? డెఫినిట్‌గా. ఆ! ఇప్పుడు నేను నేరం చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ నా మీద పెట్టుకుంటాను కాసేపు. హ్మ్. నేను నేరం చేసింది ఎప్పుడు? నేను అధికారంలో ఉన్నప్పుడు నేరం చేశానని కదా మీరు. హ్మ్. అప్పుడు కేసు రిజిస్టర్ కాలేదు. హ్మ్. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తారు. హ్మ్. పోనీ ఇప్పుడు ఇమీడియట్గా చేస్తారా? చేయరు. ఈ కేసులో నాకు బెయిల్ వచ్చేటటువంటి సమయం వచ్చేటప్పుడు అప్పుడు కేసు రిజిస్టర్ చేస్తారు. హ్మ్. సరే అది చట్టమే కదా! నిబంధనలే. చట్టమే. ఆ! కానీ ఈ ప్లాన్ అంతా చూస్తుంటే అర్థమవుతుంది ఏంటి? హ్మ్. దిస్ ఇస్ ప్యూర్లీ హెరాస్మెంట్ అని అర్థమవుతుంది కదా. హ్మ్. కామన్ సెన్స్ పాయింట్. హ్మ్. ఇవన్నీ చివరికి క్వశ్చనబుల్. హ్మ్. ఫైనల్గా విచారణ సమయంలో విచారణకు వచ్చిన తర్వాత ఒక్క కేసు నిలబడితే నన్ను అడగండి. నిలబడవా? ఒక్క కేసు కూడా నిలబడదు. హుహు. హుహు. అన్ని ఎక్విటల్ వస్తాయి. హుహు. ఎక్విటల్ అయ్యేదాకా పనిష్మెంట్ కదా ఇది. పనిష్మెంట్ కదా! 3 నెలలు 4 నెలలు 100 రోజులు నెల 15 రోజులు. సో, మీరు శిక్షలు అనుభవించడం, కేసులు పెట్టించుకోవడం ఒక ఎత్తైతే, మొత్తం జనాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్ని తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్‌ని తీసుకొచ్చే ప్రయత్నం ఆ ప్రభుత్వం వైపు ఇంప్రెషన్ ఎక్కడ నాకు కనిపించలేదు. హ్మ్. నేను కాసేపు న్యూట్రల్గా ఆలోచిస్తా. హ్మ్. నాకు ఎక్కడ కనిపించలే. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు చేశాడు కాబట్టి, హ్మ్. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పులు చేశారు కాబట్టి మొత్తం వీళ్ళు కాకపోవచ్చు. ఒకరిద్దరి అనుభవిస్తున్నారని. విషయంలో ఉందా అది? ఆ? ఒకరిద్దరి విషయంలో ఉందా? ఒకళ్ళకి ఆ కేసులో లేదు. హ్మ్. పెట్టిన కేసు వాళ్ళ మీద పెట్టిన కేసులు లేదు. హ్మ్. వీళ్ళు అప్పుడు అట్టా మాట్లాడారు, ఇప్పుడు ఇట్టా మాట్లాడారు అప్పుడు అట్లా అనేటువంటిది ఉంది తప్ప ఆ కేసులో లేదు. హ్మ్. వాళ్ళ మీద ఏ అభియోగం అయితే పెట్టారో దట్ ఈస్ ఫాల్స్ అని తెలుసు. అసలు ఆ కేసు ఏంటో కూడా జనాలకి ఎవరికి తెలియదు. ఏమో తెలియదు. నేను సో ఇవన్నీ కోటి వల్లభనేని వంశీ గారి కేసు 2019లో టీడీపీ ప్రభుత్వంలో తప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఇప్పుడు కేసు పెట్టారు. అది టీడీపీ గవర్నమెంట్ కదా నిజానికి. ఏంటి వాట్ ఇస్ దిస్? హ్మ్. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే హ్మ్. అయితే వల్లభనేని వంశీ కొంత క్రాస్ అయి మాట్లాడాడు, హ్మ్. కొంత వ్యక్తిగతంగా అనకూడని మాటలు అన్నాడు అనేది వాస్తవం. హ్మ్. ఎందుకు వాస్తవం అంటే ఆయన ఒప్పుకున్నాడు. హ్మ్. అది పొరపాటు అయిపోయింది, వెనక్కి తీసుకుంటున్నాను కూడా వెనక్కి చెప్పారు. తీసుకుంటున్నాను, నన్ను క్షమించమని అన్నాడు. హ్మ్. ఇప్పుడేంటి వల్లభనేని వంశీ మీద పెట్టినటువంటి కేసులన్నీ ఫాల్స్ అని తెలిసినా హ్మ్. వల్లభనేని వంశీ అనే వ్యక్తి అప్పుడు అలా మాట్లాడాడు కాబట్టి మోరల్గా జరగాల్సింది అనేటువంటి వర్గం ఉండొచ్చు. హ్మ్. నేను కాదన్ను. హ్మ్. కానీ ఏంటి ఫాల్స్ కేసులు పెట్టి ఆ కేసు పెట్టి పని హ్మ్. నువ్వు చేస్తే అది వేరే విషయం. హ్మ్. ఫాల్స్ కేసులు పెట్టి నువ్వు కక్ష తీర్చుకుంటూ హ్మ్. ఒక రాక్షసానందాన్ని పొందుతున్నావు అంటే ఒక మార్గం చూపిస్తున్నావు కదా. హ్మ్. 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 రేపు కూడా ఏదైనా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వయసు రౌండ్ 50, హ్మ్. నా వయసు రౌండ్ 70. హ్మ్. నేను ఉండకపోవచ్చు, హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 20-30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాడుగా. హ్మ్. రేపు నెక్స్ట్
ముఖ్యమంత్రి అవుతాడని మేము అనుకుంటున్నాం అనుకోండి, ఉమ్. పోనీ నెక్స్ట్ ముఖ్యమంత్రి కాడు, ఆ తర్వాత ఆయన అవుతాడుగా, ఉమ్. ఇప్పటికైనా ఛాన్స్ వస్తుందిగా. ఉమ్. వచ్చినప్పుడు ఇదే మార్గాన్ని అనుసరించాలనే కదా మీరు చెప్తుంది. ఉమ్. It's మీరు not at మీరు all మీరు అనుసరించిన మీరు నాటిన విత్తనాలే ఇప్పుడు విషపు ఫలాలను మీకు ఇస్తున్నాయి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఈ ఎట్లా ఎవరు నాటారు ఈ విత్తనాలు? వేధించారు, ఎవరిని రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా చేశారు, ఎవరిని అనేక మంది ఎవరిని కేసులు వేధించాం మేము? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యారు. ఉమ్. ఆ కేసు ఎప్పుడుది? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంతే, మేము పెట్టింది కాదు అది. ఉమ్. అది జిఎస్టీ అరడజన మందికి పైగా మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యారు అప్పుడు. అయ్యారు, ఎమ్మటే వచ్చేసారు, ఉమ్. ఎమ్మటే బెయిల్ తీసుకొచ్చారు. ఉమ్. మాజీ మంత్రి గారు, ఇప్పుడు వ్యవసాయ మంత్రి గారు ఉన్నాడు, అరెస్ట్ అయ్యాడు, అసలు జైలుకి వెళ్ళలేదు, ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. ఉమ్. ఇవాళ వంశీ ఆసుపత్రికి వెళ్తే హాస్పిటల్ దగ్గరే బట్టలు కూర్చుంటున్నారు పోలీసులు. ఉమ్. డాక్టర్ గారు మీరు హాస్పిటల్ చేర్చుకోండి ఒప్పుకోం ఉమ్. అని అంటున్నారు. ఉమ్. ఇవన్నీ దిస్ ఆల్ మేనేజింగ్, ఎవ్రీబడి నోస్ ఇట్. ఉమ్. ఉమ్. బట్ కానీ చెప్పే ధైర్యం లేదు ఎవరికేనో, సామాన్యులకు ఉండదు. ఉమ్. మా బోటోళ్ళు చెప్పగలుగుతాం కానీ సామాన్యులు ఉండదు. మేమంటే కాస్త తెగించేసాం, ఇంకా ఉమ్. మాకు ఏమైతే అయిందిలేమనేటువంటి భావనలోకి వచ్చేసాం. ఉమ్. కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం, సరే. సామాన్యులు మాట్లాడలేరు కదా. మీరు కాస్త ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి అడుగుతున్నా. నారా లోకేష్ రెడ్ బుక్ చూపించి రెడ్ బుక్ అంటున్నప్పుడు మీకు చాలా కామెడీ అనిపించింది కదా? ఇప్పుడు కూడా కామెడీనే. కామెడీ ఎట్లా? ఎన్ని అరెస్టులు జరుగుతుంటాయి, మీ కార్యకర్తలు మీ నాయకులు ఉనికిపోతుంటే ఇంకెక్కడ కామెడీ? 100% అరెస్టులు కూడా కామెడీ సార్, నేను చెప్తున్నాను. ఉమ్. ఏమవుద్ది, ఏమైంది అంటున్నా. ఉమ్. కొన్నాళ్ళ తర్వాత ఇవి బూమరాంగ్ అవుతాయి, ఉమ్. కౌంటర్ ప్రోడక్ట్స్ అవుతాయి. ఉమ్. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయటం అనేది సరే. అరెస్ట్ ఈయన రాంబాబు గారు అరెస్ట్ కాలేదు కాబట్టి కామెడీ అంటున్నారు అనుకోవాలి, కానీ ఉమ్. ఏందండి ఇది, చరిత్రలో ఏంటి భాగమో నాకు అర్థం కాలేదు. ఉమ్. 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 ఇంతమంది అరెస్ట్ చేస్తారా? ఉమ్. ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని, ఉమ్. చరిత్రలో ఎక్కడా లేని విధంగా. ఇంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని అరెస్ట్ చేస్తారని మీ వర్షన్ అయితే, ఇంతమంది ఐఏఎస్ల చేత ఐపీఎస్ల తప్పు చేయించి వాళ్ళంతా జైలుకి పోవడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కారణం ఏంటంటే తప్పు చేసింది, తప్పు రుజువైందా? కేసులు నేను ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి చెప్తా. ఉమ్. దానిలో 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఉమ్. ఆమె పేరేంటి, జత్వానీనో ఒక జత్వానీ. మహిళను అరెస్ట్ విశాల్ చేశారు. గున్ని గారు, క్రాంతి ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది డ్యూటీ. Hmm. అంటే ఎదర్ ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్ ఆర్ జెన్యూన్ కేస్, దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్. Hmm. ఎప్పుడు? ఎండ్ ఆఫ్ ది డే. Hmm. నువ్వు ఫాల్స్ కేసు అంటే ఏంటి ఇప్పుడే? ఆ కేసు మీరు ఇందాక అన్నారు కదా కోర్టులో, ఆ కేసులో, జత్వానీ కేసులో Hmm. ఆమె మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. Hmm. వెళ్ళి బొంబాయి వెళ్ళారు, Hmm. ముంబై. Hmm. అక్కడ పోలీసులను కన్సల్ట్ చేశారు, Hmm. అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు, Hmm. అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. Hmm. అక్కడ ట్రాన్సిట్ కోసం వారెంట్ తీసుకున్నారు, Hmm. ఆమెను తీసుకొచ్చారు, Hmm. ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, Hmm. ఇక్కడ కోర్టు రిమాండ్ ఇచ్చింది, Hmm. ఇక్కడ కోర్టు రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు, Hmm. ఇన్వెస్టిగేషన్ చేశారు, Hmm. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అయితే కోర్టుకు హాజరుపరిచారు, Hmm. మళ్ళా కోర్టులో బెయిల్ వేసుకున్నారు, బెయిల్ మీద వెళ్ళారు. Hmm. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది డ్యూటీ కదా పోలీస్. దో ఇట్ ఈజ్, వాళ్ళు తప్పు చేశారా రైట్ చేశారు ఎప్పుడు నిర్ణయిస్తారు? చంద్రబాబు గారు అధికార రంగాన్ని నిర్ణయించేస్తారా? న్యాయస్థానాలు తెలుసాలి. ఈ కేసు తప్పు, జత్వాని అరెస్ట్ చేయడం తప్పు, ఇదంతా ఫాలో చేశారని జత్వాని కేసు ట్రయల్ అంతా అయిపోయిన తర్వాత Hmm. అప్పుడు నిర్ణయిస్తే అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బాధ్యుడు దానికి. Hmm. ఏమన్యాయం అనేది నాకు అర్థం కాలేదు.